కంటిలో రెండవ పొర రక్తపటలం. ఈ పొర నలుపు రంగులో ఉండి అనేక రక్తనాళాలను కలిగి ఉంటుంది. తారక భాగాన్ని తప్ప కంటి యొక్క అన్ని భాగాల్ని ఇది ఆవరించి ఉంటుంది. తారక చుట్టూ రక్తపటలం నుండి ఏర్పడే భాగమే కంటి పాప. దీనిలో కిరణాకార, వర్తులాకార కండరాలు ఉంటాయి. తారకకు వెనుక ద్వికుంభాకారంలో ఉండే కటకం ఉంటుంది. ఇది శైలికాకార కండరాలకు, అవలంబిత స్నాయువులకు కలపబడి ఉంటుంది. కంటిగుడ్డు లోపలి భాగాన్ని నేత్రోదయ కక్ష, కచవత్ కక్ష అనే రెండు భాగాలుగా కటకం విడగొడుతుంది. నేత్రోదయ కక్ష నీరు వంటి ద్రవంతో నిండి ఉంటుంది. కచవత్ కక్ష జెల్లి వంటి ద్రవంతో నిండి ఉంటుంది. ఇక్కడ కంటి గుడ్డు లోపలి భాగాన్ని ఏమంటున్నాం? నేత్రోదయ కక్ష అంటాము. మరియు కచవత్ కక్ష. కంటిగుడ్డు లోపలి భాగాన్ని నేత్రోదయ కక్ష, కచవత్ కక్ష అని రెండు భాగాలుగా కటకం విడగొడుతుంది. నేత్రోదక కక్ష నీరు వంటి ద్రవంతో నిండి ఉంటుంది. నేత్రోదక కక్ష దేనితో నిండి